ఏంటి కొత్తగా మళ్ళీ మీ ముందుకి ఏంటో తీసుకొచ్చేసాను అనుకుంటున్నారా? లేండి, నేను అస్తమాను మాకు రోలు లేదు కదా, సో అందుకని మిక్సీ పచ్చడి చేస్తున్నానని చెప్తున్నాను కదా. అందుకని చెప్పి మా అమ్మగారు బయటకు వెళ్ళినప్పుడు ఈ రోల్ అయితే కనిపించిందంట. నా కోసం అయితే తీసుకుని వచ్చారు. తీసుకొచ్చాక వెంటనే అయితే ఈ రోల్ని వాడకూడదు కదా, సీజనింగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి సీజనింగ్ అయితే చేశాను. నైట్ అయితే బియ్యం నానబెట్టేసి మార్నింగ్ అయితే ఇలా సీజనింగ్ కోసం అయితే రుబ్బాను అనమాట. రోలు చూడడానికి ఎంత క్యూట్గా ఉందో, బుజ్జిగా ముద్దుగా అయితే ఉంది. కానీ ఇది రుబ్బుతుంటే చూడండి ఎలా నల్లగా అయితే వస్తుందో. దీన్ని ఎప్పుడు పడితే అప్పుడు కొత్త రోల్ని వాడకూడదంట కదా, సో దీనికి కూడా ఒక ప్రాసెస్ అయితే ఉంటుందంట. సో నేనైతే అలాగే చేశాను. వేసుకుని బాగా మెత్తగా నలుపుదానం పోయేంత వరకు అయితే రుబ్బాను అనమాట. ఇది ఒకసారే కాదండి, 2 times అయితే చేశాను. ఇలాగా నేనైతే ఒకసారే మీకు చూపించాను, కాకపోతే నేను 2 times అయితే ఈ బియ్యం రుబ్బి క్లీన్ చేసి శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. అయితే కంప్లీట్ అయిపోయింది. దీని ప్రైస్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను.